ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. లాయర్తో కలిసి విచారణకు రావడంతో ఏసీబీ కార్యాలయం ముందే కేటీఆర్ వాహనాన్ని ఆపివేశారు పోలీసులు. తనతో పాటు లాయర్ వస్తే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు. తాను చెప్పని మాటలను కూడా చెప్పినట్లు రాసేందుకే కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని కూడా మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ప్రస్తుతం ఇస్మాయిల్ ఏసీబీ కార్యాలయం వద్ద ఉన్నారు. ఇస్మాయిల్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆల్రెడీ చెప్తున్నారు కేవలం జడ్జిమెంట్ రిజర్వ్లో ఉన్న నేపథ్యంలోనే జస్ట్ నేను వచ్చాను యాజ్ పర్ ప్రోటోకాల్ కానీ లేకపోతే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో నా లాయర్తో రావడానికి వీలు లేదని ఎక్కడ రాసిపెట్టి లేదు అన్నట్టుగా కూడా ఆయన వివరణ ఇచ్చారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చి కూడా వెళ్ళిపోయారు. దీనిపై ఏసీబీ అధికారులు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? డెఫినెట్గా ఒక హైడ్రామా అనేటువంటిది ఏసీబీ కార్యాలయం దగ్గర జరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు అటు కేటీఆర్ అదేవిధంగా ఏసీబీ ఆఫీసర్స్ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. తాను ఇక్కడికి వచ్చిన తర్వాత తన లీగల్ టీంని తనతో పాటు ఎందుకు లోపలికి అనుమతించట్లేదు అనేటువంటి ఫస్ట్ అభ్యంతరాన్ని కేటీఆర్ లేవనెత్తడం జరిగింది. నాతో పాటు నా లాయర్ని అలో చేయండి అని ఆయన ఏసీబీ అధికారులను అడిగారు. దాదాపు నేను ఇప్పుడు నా వెనకాల ఏసీబీ కార్యాలయం ఉంది. ఇక్కడ నుంచి కేవలం 70 నుంచి 80 మీటర్ల దూరం ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ పోలీసులు కేటీఆర్ను ఆపేయడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ డెఫినెట్గా నాకు ఒక పౌరుడిగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, నాకు లీగల్ ఎయిడ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి నా లాయర్ని కూడా నాతో అలో చేయండి అని చెప్పడం. ఏసీబీ అధికారులు దానికి అభ్యంతరం పలికారు. ఇటువంటి ప్రొవిజన్ మీకు లేదు, ఇటువంటి ఆర్డర్ కూడా లేదు, మీరు వ్యక్తిగతంగా రావాలని చెప్పాము కాబట్టి మిమ్మల్ని సింగిల్గానే అలో చేస్తామనేటువంటి వాదనను వాళ్ళు వినిపించడం జరిగింది. నా లీగల్ టీం లేకపోతే నేను రాను, ఎందుకంటే గతంలో మా నాయకుడు పట్నం నరేందర్కి సంబంధించిన కేసులోనూ ఆయన చెప్పని మాటల్ని కూడా ఆయన వాగ్మూలంలో రాసి సంతకం పెట్టించుకున్నారు. సో డెఫినెట్గా నాకు రైట్ ఉంటుంది, నాకు ప్రొటెక్షన్ ఉంటుంది, లీగల్ ఎయిడ్ ఉంటుంది కాబట్టి నా లీగల్ టీంని అలో చేయాలని మాట చెప్పడం జరిగింది. పోలీసులు కూడా దానికి ససేమిరా అన్నారు. దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ తర్వాత ఆయన ఒక లిఖితపూర్వకమైనటువంటి నోటీసుని పూర్తిగా ఏసీబీ అధికారులకు ఇచ్చి దాని అక్నాలెడ్జ్మెంట్ తీసుకుని అక్కడి నుంచి నేను వెనక్కి వెళ్తున్నాను, నేను రావట్లేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇది దాదాపు 30-35 నిమిషాల పాటు జరిగినటువంటి. కానీ ఆయన వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడడం జరిగింది. చాలా కీలకమైనటువంటి, చాలా సంచలనమైనటువంటి ఆయన విమర్శలు, ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా డైరెక్ట్గా ఏసీబీ కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు. ఆ ఆరోపణలో నేను ఇక్కడ విచారణకు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు నా ఇంట్లో సోదాలు చేసేటువంటి అవకాశం ఉంది, అటువంటి సమాచారం ఉంది. ఆ తర్వాత నాకు సంబంధించినటువంటి, అంటే నాకు ఎటువంటి రిలేషన్ లేనటువంటి, నాకు చెందనటువంటి అంశాలని తీసుకొచ్చి కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, ఎవిడెన్సెస్ కావచ్చు, ఏవో కొన్ని అంశాలని మా ఇంట్లో ఇంప్లాంట్ చేసేసి దాని మీద కొత్తగా కేసు కట్టేటువంటి ప్రమాదం ఉంది, ఈ కుట్ర జరుగుతుంది అనేటువంటిది చాలా సంచలనమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. సో డెఫినెట్గా కేటీఆర్ దగ్గర సమాచారం ఉంది అనేటువంటిది ఆయన లీగల్ టీము, ఆయన వ్యక్తిగత సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో మూడో విషయము, అసలు నేను విచారణకు రావాల్సినటువంటి అవసరమే లేదు, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నా మీద పెట్టినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా కొట్టివేయాలి, నాకు ఈ కేసుతో సంబంధం లేదు, నన్ను విచారించకూడదు అనేటువంటి అంశం మీద నేను ఇప్పటికే ఒక క్వాష్ పిటిషన్ను హైకోర్టులో వేశాను. దాని మీద విచారణ జరుగుతోంది, విచారణ కంప్లీట్ అయింది, దాని మీద తీర్పు రిజర్వ్ అయి ఉంది. ఏ క్షణంలోనైనా హైకోర్టు తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో నా మీద చేసినటువంటి ఆరోపణలే కొట్టేయాలని నేను ఒక క్వాష్ పిటిషన్ వేసుకున్నటువంటి టైంలో నన్ను విచారించాల్సినటువంటి అవసరం ఏముంది, నన్ను ఎందుకు పిలిచారు అనేటువంటిది కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ ఒక నోటీసులో క్రోడీకరిస్తూ దానిని ఆయన ఏసీబీ అధికారులకు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా కేటీఆర్ లీగల్ టీం చెప్తున్న దాని ప్రకారం ఈ మొత్తం జరిగినటువంటి హైడ్రామా కావచ్చు, ఈ తతంగాన్ని అట్ ద సేమ్ టైం కేటీఆర్కి సంబంధించినటువంటి అప్రిహెన్షన్స్ని, ఆయన ఆందోళనని కూడా పూర్తిగా ఒక పేపర్లో పెట్టి హైకోర్టుకు ఒక మెమో రూపంలో కూడా సబ్మిట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా ఈ అంశం అనేటువంటిది ఇప్పుడు పూర్తిగా ఒక ఇన్వెస్టిగేషన్ వైపు నుంచి ఈరోజు మొత్తం ఇన్వెస్టిగేషన్ వైపు ఉండబోతోంది. విచారణలో ఏమేమి అంశాలు అనేటువంటిది వస్తాయనేటువంటి నేపథ్యంలో ఇది ఒక రాజకీయ ఆరోపణలు, సంచలనాత్మకమైనటువంటి విమర్శల స్థాయికి ఇది వెళ్ళింది. సో డెఫినెట్గా ఈరోజు దీని మీదే అటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నుంచి కూడా రియాక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చాలా కీలకమైనటువంటి ఆరోపణలు కాబట్టి దీని మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఏసీబీ ఏమైనా వివరణ ఇస్తుందా, ఒక నోట్ రిలీజ్ చేస్తుందా, లేకుంటే కేటీఆర్ దీని మీద బ్రీఫ్గా ఎలాబొరేటెడ్గా ఇంకా ఏం మాట్లాడతారనేటువంటిది చాలా ఆసక్తిగా ఉండబోతోంది. కార్తిక్. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. లాయర్తో కలిసి విచారణకు రావడంతో ఏసీబీ కార్యాలయం ముందే కేటీఆర్ వాహనాన్ని ఆపివేశారు పోలీసులు. తనతో పాటు లాయర్ వస్తే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు. తాను చెప్పని మాటలను కూడా చెప్పినట్లు రాసేందుకే కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు ఆయన. జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి,
రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వమనంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఇస్తుంటే వెళ్ళిపోతారు. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పాను. మీరే మీకు చెప్తుంది ఏసీ యువర్ నాట్ ఏసీపీ స్మాల్ ఏసీపీ. వాళ్ళు చెప్పండి నాకు. నేను వాళ్ళని అడుగుతాను కదా. వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం. ఇట్స్ యువర్ విష్. తన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేయబోతున్నారని, ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. తీర్పు రిజర్వ్లో ఉండగా ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే లాయర్తో వచ్చానన్నారు కేటీఆర్. 40 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ ముందు వేచి ఉన్న కేటీఆర్ లాయర్తో పాటు విచారణకు హాజరయ్యేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలని. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు. అందుకే అడిగాం. అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్గా ఏం చెప్తున్నారంటే మీరు ఒక్కరే రావాలి, లాయర్స్ రాకూడదు. ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్తో వస్తే మీకేం ఇబ్బంది అని అడిగితే సమాచారం ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి. నాకు ఒక్కరిని రావడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులను అడిగాను, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని, దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా, ఇవాళ నా లాయర్లుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియాకు లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు. రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు. రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి, కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. లాయర్తో కలిసి విచారణకు రావడంతో ఏసీబీ కార్యాలయం ముందే కేటీఆర్ వాహనాన్ని ఆపివేశారు పోలీసులు. తనతో పాటు లాయర్ వస్తే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు. తాను చెప్పని మాటలను కూడా చెప్పినట్లు రాసేందుకే కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని మండిపడ్డారాయన. జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత పిలిచే అవసరం వెళ్ళి పిలిచాను. అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను ఉంటాను ఇక్కడే వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఇస్తుంటే వెళ్ళిపోతాను.